హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, క్రికెట్ అప్డేట్స్ అలాగే ఛాంపియన్స్ ట్రోఫీ అప్డేట్స్ రెగ్యులర్గా పొందాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా కంటెంట్ లేకైతే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ నెంబర్ 6 గ్రూప్ ఏలో ఉన్న టీంలు బంగ్లాదేశ్ వర్సెస్ న్యూజిలాండ్ టీం మధ్య జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ టీం 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ టీంకి అయితే స్టార్టింగ్లో చాలా వరకు తడబడ్డారు, కానీ మిడిల్ ఓవర్స్లో రచిన్ రవీంద్ర సెంచరీతో అలాగే టామ్ లదన్ హాఫ్ సెంచరీతో మ్యాచ్ వినింగ్ నాకాడి న్యూజిలాండ్ టీంని క్రూషియల్ టైంలో మ్యాచ్ని గెలిపించారు. ఇక న్యూజిలాండ్ టీం బౌలింగ్ డిపార్ట్మెంట్లో చూసుకున్న మైకెల్ బ్రేస్వెల్ 4 వికెట్లు పడగొట్టి బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ని అవుట్ చేశాడు. న్యూజిలాండ్ టీం ఈ మ్యాచ్ గెలవడంలో గ్రూప్ ఏలో పాయింట్స్ టేబుల్లో 4 పాయింట్లతో అలాగే 0.863 నెట్ రన్ రేట్తో టాప్ ప్లేస్కి దూసుకెళ్ళింది. సో ఈ మ్యాచ్ గెలవడంతో న్యూజిలాండ్ టీం సెమీఫైనల్స్కి అయితే చేరింది. ఒకవేళ న్యూజిలాండ్ టీం ఈ మ్యాచ్ ఓడిపోయి ఉంటే బోత్ పాకిస్తాన్కి అలాగే బంగ్లాదేశ్ టీంకి సెమీఫైనల్స్కి చేరే అవకాశం కొంతవరకు ఉండేది. బట్ అలా జరగలేదు. న్యూజిలాండ్ టీం కంప్లీట్గా ఈ మ్యాచ్ గెలిచి పాయింట్స్ టేబుల్లో టాప్ ప్లేస్కి చేరింది. దీంతో గ్రూప్ బేలో ఉన్న పాకిస్తాన్కి అలాగే బంగ్లాదేశ్ టీంకి ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఇక ఇంటికి వెళ్ళిపోయాయి. సో ఇప్పుడు మన టీమిండియాకి అలాగే న్యూజిలాండ్ టీంకి మార్చి 2 మ్యాచెస్ జరగబోతుంది. పాయింట్స్ టేబుల్లో ఉన్న టాప్ 2 టీంలకి సెమీఫైనల్స్ జరగబోతుంది. సో మన టీమిండియాకి అలాగే న్యూజిలాండ్ టీంకి సెమీఫైనల్స్ జరగబోతుంది. ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారనేది చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఇక ఈ మ్యాచ్ ఒక విషయానికి వస్తే ముందుగా టాస్ గెలిచిన న్యూజిలాండ్ టీం బౌలింగ్ అయితే తీసుకున్నారు. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ టీంకి మంచి స్టార్ట్ అయితే రాలేదు. ఆ తర్వాత మిడిల్ ఓవర్స్లో న్యూజిలాండ్ బౌలర్స్ పుంజుకున్నారు. మెయిన్లీ మైకెల్ బ్రేస్వెల్ న్యూజిలాండ్ టీంకి చాలా కీలకమైన టైంలో 4 వికెట్లు పడగొట్టాడు. ఒకసారి బంగ్లాదేశ్ బ్యాటింగ్ కార్డ్ చూసుకుంటే హసన్ 24, షాన్ 77 పరుగులు, అలాగే మిరాజ్ 13, రిడా 7, ముషిక్వర్ రహమాన్ 2, మహమ్మదుల్లా 4, జాకర్ అలీ 45 పరుగులు, నొస్సైన్ 26, అహ్మద్ 10, రెహమాన్ 3 పరుగులతో అలా బంగ్లాదేశ్ టీం మొత్తం 50 ఓవర్లకి 236 పరుగులు చేసి 9 వికెట్లను కోల్పోయింది. ఇక 237 పరుగుల టార్గెట్ దిగిన న్యూజిలాండ్ టీంకి అయితే ఓపెనింగ్లో మంచి స్టార్ట్ అయితే రాలేదు. వాళ్ళ ఓపెనర్ విలియన్ కేవలం 0 పరుగులకి అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత 1 డౌన్లో వచ్చిన కేన్ విలియమ్సన్ కూడా 5 పరుగులకి అవుట్ అయ్యాడు. దీంతో న్యూజిలాండ్ టీం కేవలం 15 పరుగులకి అవుట్ అయింది. ఇలాంటి సమయం న్యూజిలాండ్ ఓపెనర్ డివాన్ కాన్వే అలాగే రచిన్ రవీంద్ర వీళ్ళిద్దరి నుంచి 57 పరుగుల ఇంపార్టెంట్ పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. ఇలా ఉండగా డివాన్ కాన్వే 30 పరుగులకు అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన టామ్ లదన్ అలాగే రచిన్ రవీంద్ర వీళ్ళిద్దరి నుంచి మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ అయ్యి ఏకంగా 129 పరుగులు అయితే వచ్చింది. దీంతో న్యూజిలాండ్ టీం స్కోర్ బోర్డ్ ముందుకెళ్ళింది. ముఖ్యంగా ద మ్యాన్ రచిన్ రవీంద్ర ఇలాంటి వండర్ఫుల్ ఇన్నింగ్స్ ఆడి 90 బంతుల్లోనే 100 పరుగులు కొట్టి తన సెంచరీ పూర్తి చేశాడు. అలా న్యూజిలాండ్ టీం బంగ్లాదేశ్ టీంపై కంఫర్టబుల్గా గెలిచింది. ఈ మ్యాచ్ న్యూజిలాండ్ టీం పాయింట్స్ టేబుల్ ఫస్ట్ ప్లేస్ చేరింది. మార్చి